ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 177వ శ్లోక వివరణ. బంధూక కుసుమ ప్రఖ్యా బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. ముందుగా బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక పుష్ప కాంతితో ప్రకాశించినది అమ్మ అని అర్థం. మందార పువ్వు లాగానే ఎర్రగా ఉండే మంకన పువ్వుకు బంధూక కుసుమము అనే నామాంతరం కూడా ఉంది. బెంగాల్ ప్రాంతంలో ప్రసిద్ధమైంది బంధూక వృక్షం. ఇది ఎర్రనైన కాంతి కలిగి ఉంటుంది. దీన్నే మన ప్రాంతంలో జపా కుసుమం అంటారు. అదే మంకెన చెట్టు. పరమేశ్వరి జపా కుసుమంలాగా అరుణారుణ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం. ఈ వృక్షపు చెక్కలు కూడా ఈ వృక్షపు పుష్పాల వలె ఎర్రగా ఉంటాయి. అమ్మవారు బయటకు తనకు తాను వెడలుతున్నప్పుడు ఈ మంకెన పుష్పంలాగా విచ్చుకుంటుంది. ప్రఖ్య అంటే ఉచ్చరించబడుట అని కూడా అర్థం వస్తుంది. విచ్చుకోవడము, సృజించడం కూడా ఉచ్చరింపబడటం లాంటివే కాబట్టి కుసుమ ప్రఖ్య అని వాడబడింది. మంకెన పుష్పపు కాంతితో ప్రకాశించున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం బాల. బాల అంటే కుమారి అని అర్థం. బాల రూపంలో ఉంటున్నది అని. పరమేశ్వరియే బాల త్రిపుర సుందరి రూపంలో ఉన్నది. భండాసురునితో యుద్ధం జరుగుతున్నప్పుడు భండాసురుని పుత్రులందరినీ బాల సంహరించింది. నవరాత్రుల్లో పూజ చేసేప్పుడు ప్రతిరోజు కుమారి పూజ చేయాలి కూడా. అందులో 2 సంవత్సరముల బాలిక నుండి 10 సంవత్సరముల బాలిక వరకు రోజు ఒకరి చొప్పున వయస్సు ప్రకారం అర్చించాలి. 2 సంవత్సరముల వయసు కలది అమ్మవారు కుమారి అంటే బాలకుమారి. 3 సంవత్సరముల వయసు కలది త్రిమూర్తి. 4 సంవత్సరముల వయసు కలది కళ్యాణి. 5 సంవత్సరముల వయసు కల అమ్మ రోహిణి. 6 సంవత్సరముల వయసు కల అమ్మ అవతారం కాళి. 7 సంవత్సరముల వయసు కలది చండిక. 8 సంవత్సరముల వయసు కలది శాంభవి. 9 సంవత్సరముల వయసు కలది దుర్గ. 10 సంవత్సరముల వయసు కలది సుభద్ర. 2 సంవత్సరముల వయసు కన్నా తక్కువ వయసు వారిని కానీ 10 సంవత్సరముల వయసు కన్నా ఎక్కువ వయసు కల వారిని పూజకు వాళ్ళు పనికిరారన్నమాట. వీరిని అర్చించినట్లయితే అంటే 2 సంవత్సరముల నుంచి 10 సంవత్సరముల వరకు వయసు కల వారిని అర్చించినట్లయితే పరమేశ్వరి మహాప్రీతి చెందుతుందని చెప్తున్నారు. శబ్ద బ్రహ్మ సృష్టి ఆవిర్భావానికి ముందుగా అంటే ప్రథమావతారంగా వ్యక్తమైన అమ్మవారే బాల త్రిపుర సుందరి. ఆకాశం, చోటు, కదలిక, కదిలించున్నది ఈ 4 లీనమైన స్థితిని బాల అనే పేరుతో వ్యవహరిస్తారు. దీని యొక్క వివిధ రూపాలే ప్రాణం, విద్యుత్తు, అర్థమవడం, తెలివి మొదలగునవిగా చెప్తారు. 9 సంవత్సరముల వయసు కల బాలాదేవి మంత్రానికి కూడా 9 బీజాక్షరాలే ఉంటాయి. ఆ 9 బీజాక్షరాలను ఈ క్రింది తెలిపిన విధంగా యంత్ర నిబద్ధం చేసి పూజిస్తే సరస్వతి అనుగ్రహ ప్రాప్తి, సర్వకళాభినివేశం, మంగళప్రదమైన మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంటాయంట. ఆ మంత్రం ఏదంటే ఐం క్లీం సౌహ్. సౌహ్ క్లీం ఐం. ఐం క్లీం సౌహ్. ఈ బీజాక్షరాలు చెప్పి శ్రీ బాల త్రిపుర సుందరి నమః అని జపించాలి. బాల త్రిపుర సుందరి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం లీలా వినోదిని. లీలలు ఎందు వినోదించినది అమ్మ అని. జగత్తులో జరిగేవన్నీ మనకు ఎలా అనిపించినా అమ్మవారికి మాత్రం అవన్నీ లీలాప్రాయమే, క్రీడాప్రాయమే. పిల్లలు ఆడుకునేప్పుడు క్రింద పడుతూ దెబ్బలు తింటూ ఉంటారు. అయినా మళ్ళీ లేస్తూ ఉంటూ కొట్టుకుంటూ కలిసిపోతుంటారు. ఈ పనులు వాళ్లకు ఆటలే లేదా క్రీడలే కానీ బాధ్యతలు, బంధాలైతే కాదు. బాలకృష్ణుడు కూడా ఎన్నో ఆటలు ఆడుకుంటూనే ఎన్నో పనులు చేశాడు. అవన్నీ బాధ్యతలు కాదు, లీలలు అని చెప్పుకుంటాం. అలాగే ప్రపంచంలో జరిగే పనులన్నీ అమ్మవారికి అలాంటి లీలలుగానే ఉంటాయి. అవి ఎలా జరిగినా వాటిని చూస్తూ ఆనందిస్తుంది. ఒక్కొక్కప్పుడు మనం ఆశించింది జరగకపోతే మనకు ఖేదం కలుగుతుంది. అదే ఇంకొకరికి వారు ఆశించింది జరిగితే వారికి మోదం కలుగుతుంది, అంటే సంతోషం కలుగుతుంది. కానీ పై నుండి రెండింటినీ చూసే అమ్మవారికి వినోదంగానే ఉంటుందని ఒక సినీ కవి
ఏం చెప్పారంటే, ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలం తెలిసిన నీకు వినోదం అన్నాడు. అంతిమంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఆశించింది జరిగితే ముందు ముందు ఇబ్బందుల్లో ఇరుక్కోవలసి వస్తుందని మనకు తెలియదు. పరమేశ్వరికి అయితే తెలుసు. అందుకని మనకు జరగకుండా ఉండడమే మంచిదని మన ఖేదాన్ని చూసి వినోదిస్తుంది. ఇంకొకరికి అది జరగడం మంచికే దారితీస్తుందని ఆవిడకు తెలుసు. అందుకని వారి మోదాన్ని చూసి కూడా వినోదిస్తుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు వాటిని లీలలుగానే వినోదిస్తుంది. కాబట్టి అమ్మవారు లీలా వినోదిని అయ్యింది. పసిపిల్లవాడు పక్కలో పడుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటాడు. ఇలా ఒక ఆట ఆడుకోవాలని ఉద్దేశం కూడా ఉండదు. అలాగే ఉద్దేశరహితంగా అవలీలాప్రాయంగా జరిగే అమ్మవారి కదలికల వల్లే ఈ సమస్త సృష్టి ప్రక్రియ క్రీడాప్రాయంగా జరిగిపోతుంది. ఇలాగే జీవితము లీలా వినోదంగా ఉండే వాళ్ళల్లో బాలాదేవి పనిచేస్తుంది. మనసు దుఃఖాక్రాంతమై ఉంటే బాలకృష్ణుని లీలలు చదువుకున్నా వింటున్నా ఆ దుఃఖం పోతుందట. దీన్ని విక్రియా ప్రతియోగం అంటారు. వికారం పెడుతుంటే ఒక్క వేసుకుంటున్నట్లన్నమాట. అన్ని కృత్యాలను లీలాప్రాయంగా చేయుచు వినోదించినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం సుమంగళి, అంటే సౌభాగ్యవతి, ముత్తైదువ లేదా పుణ్యస్త్రీ అని అర్థం. శోభనమైన మంగళం కలది, ఇది సువాసినికి పేరు. పరమేశ్వరి నిత్య సుమంగళి. ఆమె భర్త మృత్యుంజయుడు. అతడు మృత్యువు కూడా మృత్యువు. మంగళం అంటే బ్రహ్మ, కాబట్టి ఆమె పరబ్రహ్మ స్వరూపం. మానవులు చెడు పనులు చేయకుండా చేసేది, మంచి పనులు మాత్రమే ఆచరించేట్లు చేసే శక్తి ఏదైనా ఉన్నదో అదే సుమంగళి. సుమంగళి అనే పదము కేవలము భారతదేశ హైందవ జాతికి సంబంధించింది. వివాహమై భర్త బ్రతికి ఉన్న స్త్రీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మన భారతదేశంలో అలా గుర్తింపబడడానికి గాను కొన్ని మంగళకరమైన చిహ్నాలు కూడా ఏర్పాటు చేశారు. వాటిలో ప్రధానంగా 5 ఉన్నాయి. అవి ఏవంటే మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, కమ్మలు. ఈ మంగళకర చిహ్నాలు ఉన్న స్త్రీని సుమంగళి లేదా సువాసిని లేదా పుణ్యస్త్రీ లేకుంటే ముత్తైదువ అని పిలుస్తారు. ఈ మంగళకర చిహ్నాలను ధరించే అర్హత, అవకాశాలను కలిగి ఉండడం స్త్రీలకు అత్యధికమైన భాగ్యంగా పరిగణిస్తారు. అందుకే ఇవి స్త్రీల సౌభాగ్యమని, ఇవి ఉన్న స్త్రీలను సౌభాగ్యవంతులని అంటారు. ఇటువంటి సౌభాగ్యవంతులైన సుమంగులందరి రూపంలో ఉండేది, ఈ లక్షణాలను సంపూర్ణంగా ఉండేది కూడా అమ్మవారే. అందువల్ల వారిలో అమ్మవారు ఉంది అని అనుకుంటూ ఉంటారు. విషం తిన్న మృత్యువు లేని మృత్యుంజయుడైన శివుని ఇల్లాలు కాబట్టి అమ్మవారు నిత్య సుమంగళి. ఈమెను స్మరిస్తూ ఉంటే చాలు, సర్వ దౌర్భాగ్యాలు నశిస్తాయి. మనం ఎప్పుడూ చెడ్డ పనులు చేయకుండా మంచి పనులే మన చేత చేయబడాలంటే ఈ నిత్య సుమంగళి దేవతను పూజించాలి. వివాహానికి ముందు ఈ సుమంగళి దేవతను కుంకుమతో పూజించే స్త్రీలకు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. సౌభాగ్యవతి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సుఖకరి, సుఖములను కలిగించినది. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు జరిపే సందర్భంలో ప్రతిరోజు కుమారి పూజ విధిగా చేయాలి అని చెప్పబడింది. అలాగే శ్రీచక్రార్చన చేసేప్పుడు అర్చనలో భాగంగా సువాసిని పూజ చేస్తారు. ఈ 2 పూజల యందు పరమేశ్వరికి ప్రీతి ఎక్కువ. ఆ పూజ చేసే వారి యందు కూడా దేవికి ప్రీతి. వారి కోరికలను తీరుస్తుంది. వారికి వారి వారి అర్హతను బట్టి శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అదే ముక్తి. లోకంలో తాత్కాలికంగా సుఖాన్ని కలుగచేసే సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ కూడా దుఃఖదాయకాలే. వీటి వల్ల తాత్కాలికంగా సుఖం కలిగినా చివరగా దుఃఖమే మిగులుతుంది. శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేది ముక్తి ఒక్కటే. అటువంటి మోక్షం ప్రసాదిస్తుంది కాబట్టే సుఖకరి అని చెప్పబడుతోంది. అసలైన సుఖశాంతులను, అమూల్యమైన ముక్తిని కలుగచేయనది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సువేషాఢ్య, అంటే మంచి వస్త్రాభరణాది వేషధారణ కలిగిన శ్రేష్ఠురాలు అమ్మ అని. ధరించిన వస్త్రాలతోనూ
ఆభరణాలతోనూ పుష్పమాలాది ప్రకృతి సిద్ధమైన అలంకారాదులతోనూ గంధాది లేపనాలతోనూ పరమ పావనమైన పాద పారాణితోనూ మాంగళ్య చిహ్నాలతోనూ ఉండే అమ్మవారి వేషం, అమ్మవారి రూపం పరమ రమణీయంగా, నేత్రపర్వంగా, మనోజ్ఞంగా, మనోహరంగా, మహాఠీవిగా, మహోజ్వలంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు సువేషాఢ్య అన్నారు వ్యాసులవారు. సౌమాంగల్యం ఉన్న చోట ఇలా ఉండే అవకాశం ఉంటుంది. చక్కని వస్త్రాభరణాది వేషధారణ కలిగిన శ్రేష్ఠురాలు అమ్మ అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సువాసిని. చక్కని జీవితము, చక్కని వస్త్రము, చక్కని నివాసం, ఈ మూడింటిని కలిగి ఉండే అవకాశము ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు. సాధారణంగా ఈ మూడు కలిగే అదృష్టం కేవలం భర్త ఉన్నప్పుడే స్త్రీలకు వస్తుంది. అందుకని భర్త ఉన్న స్త్రీలు సువాసినులు అంటారు. పైన తెలిపిన జీవితం, నివాసం, వస్త్రం ఈ మూడు డబ్బుంటే రావా ఏమిటి ఆ మాత్రం అని అనిపించవచ్చు. అయితే పైన సూచించిన చక్కటి అన్న విశేషణం గొప్ప అనే అర్థంలో మాత్రం వాడబడలేదని ముందు తెలుసుకోవాలి. ఈ చక్కటి అనే విశేషణం యొక్క అర్థం అన్యోన్యంగా ఉండే దంపతులను అడిగితే మాత్రమే తెలుస్తుంది, కానీ నిఘంటువులు వెదిగితే దొరికేది కాదు. ఈ మూడింటి వలన పొందబడే ఆనందం అమ్మవారికి తెలిసినందుక ఇతరులకు తెలియదని నమ్మకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయ్యవారు అమ్మవారు కలిసి ఒకే వ్యక్తి కదా, అంటే అర్ధనారీశ్వరులు కదా. ఇంకా జీవితము, వస్త్రము, నివాసం ఈ మూడు ఇద్దరికీ వేర్వేరుగా ఉండవు. ఇలా ఉన్నవాళ్ళు ఈ విశ్వంలో ఇంతవరకు ఎవరున్నారని? అమ్మవారికి ఈ సువాసిని నామం యొక్క అర్థం అందరికన్నా ఎక్కువ చెల్లుతుందని అనడంలో ఔచిత్యం ఇదే. నిత్యమంగళ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.